వెల్కమ్ జోషిత్ వీడియోస్. గైస్, ఈరోజు మనం ఆలు పరాటా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఆలు పరాటా ఇదిగోండి, ఆలు పరాటా ముందే చేసేసాం. మా మమ్మీ ఇదిగోండి చపాతి పిండితో కలుపుకుని ముందు చపాతీ పిండి కలుపుకొని చేసుకోండి. తర్వాత ఒక సరిపోయేంత ఆలులు 4-6 వేసుకోండి. అవి ఉడకబెట్టుకోండి. అవి 4 ఆలులు 4 పీసులు కట్ చేసుకోండి. ఒక్కటే 4 పీసులు 6 మీకు సరిపోయేంత కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఒక క్యారెట్ కట్ చేసుకోండి. కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. దానిలో నీళ్ళు పోసి ఉడకబెట్టండి. ఒక 30 మినిట్స్ తర్వాత అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇది 2 విజిల్స్ లాగానే తీసేయండి. దాంతోపాటు కర్రీ చేసుకోండి. ఆలుకి సరిపోయే కర్రీ, కారం అని ముందు తిరుమాత గింజలు వేసి దానిలో ఉల్లిపాయలు అన్నీ తరుక్కున వేసుకోండి. వేసుకున్న ఉప్పు కారం వేసుకోండి. అలా ఒక 5 or 10 మినిట్స్ పెట్టుకోండి. పెట్టుకుని ఒక 5 or 10 మినిట్స్ ఉడికిద్ది. ఆ కట్ చేసుకున్న అది ఉడికిద్ది కదా, అప్పటికి అది ఉడికిపోయిన ఆలులు ఉరుగుతాయి కదా. ఉడకగానే దాన్ని దంచగానే అది దాంట్లోకి వేసుకోండి కర్రీ. అలా ఒక 5 మినిట్స్ పెట్టుకోండి. బాగా కలుపుకోండి. 5 మినిట్స్ బాగా కలుపుకోండి. కలుపుకున్నాక చపాతీని బాగా చేసుకోవాలి. పలసగా చేసుకున్నాక ఒక దాంట్లో కర్రీ వేసి బాగా చేసి దానిపైన ఒక చపాతీ వేయండి. దానిపైన ఇలా రుద్దండి. రుద్దగానే అలా చేసుకుంటే ఇది దానిపైన ఆలు పరాటా. ఇదిగోండి, మేము అలా చేసుకున్నాం. మా ఆలు పరాటా టేస్ట్ వేరే లెవెల్. నేను చెప్పినట్టే మీరు చేసుకోండి. ఇదిగోండి మా ఆలు పరాటా. ఇదే మా ఆలు పరాటా. చూడండి, 2 చపాతీలు, దీంట్లో కర్రీ. దీని పేరు ఆలు పరాటా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి. టేస్ట్ అప్పుడు వచ్చింది వేరే లెవెల్. బై గైస్, విల్ సీ యు లేటర్.